ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు, జీవిత పాఠాలు. వెల్కమ్ టు మై ఛానల్. సాయి పల్లవిని ఏడిపించిన ఆ ఒక్క సంఘటన, ఒక ఓటమి, ఒక చిన్న అడుగు, అసాధారణ విజయం. అదొక పెద్ద స్టేజ్ కాదు, అదొక సినిమా అవార్డు వేడుక కూడా కాదు, అది వేల మంది చూస్తున్న సందర్భం కాదు. కాని ఆ రోజు సాయి పల్లవి కళ్లలో వచ్చిన నీళ్లు ఆమె జీవితంలోనే అతి పెద్ద మలుపు. చిన్నప్పటి సాయి పల్లవి కోయంబత్తూర్లో సాధారణ కుటుంబం. డాక్టర్ కావాలనే కల, డాన్స్ అంటే ఇష్టం, కానది కల కాదు, కేవలం హాబీ. సాయి పల్లవి ఎప్పుడూ స్టేజి మీద నేను హీరోను అనుకోలేదు. అందరూ చేసేలా చదువు, పరీక్షలు, ర్యాంకులు, అదే ఆమె జీవితం. కాని ఆమె లోపల ఒక విషయం మాత్రం నిశ్శబ్దంగా పెరుగుతోంది: డాన్స్. ఆమె డాన్స్లో గ్లామర్ లేదు, అతిశయాల్లేవు, కేవలం నిజమైన భావం. ఆ రోజు, ఆ ఓటమి. ఒక డాన్స్ రియాలిటీ షో. ఎవరూ ఆమెను స్టార్గా చూడలేదు. సాధారణ అమ్మాయి, లుక్ లేదు, హీరోయిన్ మెటీరియల్ కాదు. అవి జడ్జిల మాటలు కాకపోయినా ఆమెకు వినిపించిన నిశ్శబ్ద వ్యాఖ్యలు. ఆమె అద్భుతంగా డాన్స్ చేసింది, మనసుతో చేసింది, కాని ఆమె ఓడిపోయింది. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆమె స్టేజ్ వెనుక కూర్చొని మొదటిసారి తనమీదే కోపపడింది. నేను సరిపోలేదా? నా కలే తప్ప? ఆ రోజు ఆమె ఏడుపు కెమెరాల కోసం కాదు, ప్రపంచం కోసం కాదు, తనకోసమే. ఓటమి తర్వాత వచ్చిన ప్రశ్న. ఇక్కడే చాలామంది ఆగిపోటారు, కలలను ఇక్కడే పాతిపెడతారు. కాని సాయి పల్లవి ఆ రోజొక ప్రశ్న వేసుకుంది. నేను ఓడిపోయాను, కాని నేను ప్రయత్నించానా? ఆ సమాధానం ఆమెను భయపెట్టింది. లేదు, నేనింకా పూర్తి ప్రయత్నం చెయ్యలేదు. అదే ఆమె జీవితంలో తీసుకున్న మొదటి చిన్న అడుగు. నిశ్శబ్దంగా మొదలైన సాధన. ఏ ఫిలిమాఫీసులూ లేవు, ఏ గాడ్ఫాదర్లూ లేరు, ఏ లాబీలూ లేవు. ఉన్నది ఒక్కటే: నిశ్శబ్ద సాధన. రోజూ ఉదయం చదువు, సాయంత్రం డాన్స్ ప్రాక్టీస్, రాత్రి మెడికల్ నోట్స్. ఆమె ఎక్కడా పోస్ట్ చేయలేదు, ఎవరితోనూ చెప్పలేదు. ఒకరోజు నేనే మాట్లాడతాను, నా పని మాట్లాడుతుంది. రెండోసారి వచ్చిన అవకాశం. ఒక చిన్న ఆడిషన్, చాలా చిన్న రోల్, ఎవరూ గమనించని అవకాశం. అదే ప్రేమం. ఆ సినిమా ముందు కూడా ఎవరో అన్నారు, హీరోయిన్ లుక్ లేదు, మార్కెట్ లేదు. కాని సాయి పల్లవి ఈసారి ఏడవలేదు. ఆమె పనిచేసింది. ప్రపంచం మాట్లాడిన రోజు, ప్రేమం రిలీజ్ రోజు. థియేటర్లలో నిశ్శబ్దం, తర్వాత చప్పట్లు, తర్వాత కన్నీళ్లు. ఆ రోజు ఎవరో అన్నారు, ఈ అమ్మాయి ఎవరు? అదే ప్రశ్న ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక ఓటమి ఇచ్చిన బహుమతి. ఆ మొదటి ఓటమి లేకపోతే ఆమె అంత కఠినంగా సాధన చేసేది కాదు, ఆమె అంత నిశ్శబ్దంగా ఎదిగేది కాదు, ఆమె అంత నిజంగా ఉండేది కాదు. ఆ ఓటమి ఆమెకు నేర్పింది: శబ్దంగా మాట్లాడేవాళ్లు కాదు, నిశ్శబ్దంగా పనిచేసేవాళ్లే నిజంగా గెలుస్తారు. సాయి పల్లవి ఈరోజు. గ్లామర్ అవసరం లేదు, వివాదాలు అవసరం లేదు, పబ్లిసిటీ అవసరం లేదు. ఉన్నది ఒక్కటే: నిజాయితీ. అందుకే ఆమె ప్రత్యేకం, అందుకే ఆమె నిలిచింది, అందుకే ఆమె గెలిచింది. మీకోసం ఈ కథ ఎందుకు? ఎందుకంటే మీరు కూడా ఎక్కడో ఓడిపోయి ఉంటారు, ఎవరో మీమీద నవ్వి ఉంటారు, మీ కల చిన్నదని అనుకుని ఉంటారు. కాని గుర్తుంచుకోండి, ఒక చిన్న అడుగు కూడా ఒక పెద్ద ప్రయాణానికి మొదటే. మీరు ఈరోజు ఏడుస్తున్నారా? అయితే భయపడకండి. అది ఓటమి కాదు, అది తయారీ దశ. సాయి పల్లవిని ఏడిపించిన ఆ ఒక్క సంఘటన ఈరోజు కోట్ల మందికి స్ఫూర్తి. మీ కథ ఎప్పుడు మొదలవుతుందో మీరు ఈరోజు తీసుకునే ఆ ఒక్క చిన్న అడుగు నిర్ణయిస్తుంది. ఈ వీడియో చూసి కూడా నువ్వు నీ కల కోసం ఆ ఒక్క చిన్న అడుగు వెయ్యకపోతే రేపు నువ్వు బాధపడేది నీ ఓటమి కోసం కాదు,
ప్రయత్నించలేదనే బాధ కోసం. ఈ వీడియోని సేవ్ చేసుకో, నీ జీవితంలో నీకే గుర్తుచేసే రోజు వస్తుంది. ఈ ప్రపంచం నీ మాటలు వినదు, నీ ఫలితాలే వినిపిస్తాయి. అందుకే నిశ్శబ్దంగా పనిచెయ్యి. ఒకరోజు నీ విజయం శబ్దంగా మాట్లాడుతుంది. నీకు కూడా ఈ కథ ఎక్కడో ఒక చోట తగిలితే లైక్ కొట్టు, షేర్ చెయ్యి, సబ్స్క్రైబ్ అవ్వు. ఎందుకంటే వచ్చే వీడియో నీ జీవితాన్నే మార్చే కథ కావచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.